కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం విష్ణు విన్యాసం. నయనసారిక హీరోయిన్గా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ నాయుడు నిర్మించారు. యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. విష్ణు విన్యాసం మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా, రాధాన్ సంగీత దర్శకత్వం వహించారు. కార్తికేయన్, రోహిణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, రెండవ రోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది అనే వివరాలను చూద్దాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. టీజర్, ట్రైలర్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాల నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీపై హైప్ నెలకొంది. విష్ణు విన్యాసం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా 7 కోట్ల రూపాయలు టేబుల్ ప్రాఫిట్ను ముందే అందించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు శ్రీ విష్ణు. దాంతో విష్ణు విన్యాసంకు థియేటర్లో వచ్చేదంతా నిర్మాతలకు అదనపు లాభమే. విష్ణు విన్యాసం మూవీకి ఆంధ్ర, నైజాంలలో 7 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹1 కోటి, ఓవర్సీస్లో ₹3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్గా 11 కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీ విష్ణు మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లలో విష్ణు విన్యాసం మూవీని వరల్డ్ వైడ్గా 900 థియేటర్లలో విడుదల చేశారు. విష్ణు విన్యాసం మూవీకి యూఎస్లో ప్రదర్శించిన ప్రీమియర్స్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో విష్ణు విన్యాసం మూవీకి 247 సెంటర్స్కు గాను 368 షోలు ఏర్పాటు చేయగా 2818 టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో విష్ణు విన్యాసం మూవీకి $41,432 అనగా 38 లక్షల రూపాయలు వసూలైంది. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవరాల్గా ఓవర్సీస్ నుంచి విష్ణు విన్యాసం మూవీ $89,777 అనగా 82 లక్షల రూపాయలు రాబట్టినట్లు ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా వెల్లడించారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీపై హైప్ నెలకొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సమయం కావడంతో బుకింగ్స్పై కొంతమేర ప్రభావం చూపుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూవీకి ఇండియాలో 27% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 388 షోలు, విశాఖలో 102 షోలు, బెంగళూరులో 85 షోలు, విజయవాడలో 78 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు టాక్. వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలలో బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు విన్యాసం మూవీకి ఇండియాలో 17 లక్షల రూపాయలు నికర కలెక్షన్స్ వచ్చాయి. శ్రీ విష్ణు మూవీకి తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ₹1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్లో ₹1 కోటి చొప్పున వరల్డ్ వైడ్గా ₹3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.